ఓటు తొలగింపు వ్యవహారంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఓటు తొలగించలేదంటూ ఈసీ అధికారులు చేసిన ప్రకటనపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. అధికారులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తన ఓటును తొలగించారని వీడియో విడుదల చేసిన తర్వాత అధికారులు తనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని చెప్పారని పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను తొలగించాలని పొరపాటు జరిగిందని, మరోసారి వీడియో పెట్టాలని అధికారులు తనను కోరారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఆ తర్వాత హడావిడిగా వెబ్సైట్లో తన ఓటు స్టేటస్ను షిఫ్టెడ్గా మార్చి తాను అబద్ధం చెప్పినట్టుగా ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. దేశ పౌరులు లైన్లో నిలబడి మా ఓటు మాకు కావాలని అడుక్కోవాలంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. త్వరలో అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. మా కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే ఈసీ పైన సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలోనే ఆయన బెంగళూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఓటర్గా ఉన్నాను, ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపుగా 65 లక్షలకు పైగా ఓట్లు తొలగించబడ్డాయి, అందులో నేను కూడా ఒక సభ్యుని, నేను ఈ యొక్క పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేశానని చెప్పేసి కూడా తన వీడియోలో పోస్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఈసీ స్పందిస్తూ కూడా ప్రకాష్ రాజ్ ఓటు ఎలా తొలగించలేదంటూ కూడా ఒక ప్రకటన చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కూడా నా ఓటు ఈసీ పచ్చి అబద్ధాలు ఆడుతుంది, నా ఓటు తొలగించిన నేపథ్యంలో నేను దీనిపైన వీడియో చేసిన తర్వాత నాకు ఎన్నికల అధికారులు ఫోన్ చేసి పొరపాటున ఇది జరిగింది, దీన్ని సవరిస్తున్నామంటూ కూడా ఎన్నికల అధికారులు నాతోటి చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఏదైతే వీడియో చేసావో ఆ వీడియో తీసేసి దాని బదులుగా పొరపాటున అంటే ఓటు ఉందని చెప్పేసి వీడియో చేయాలంటూ కూడా నన్ను రిక్వెస్ట్ చేశారంటూ కూడా ప్రకాష్ రాజ్ తన వీడియోలో అయితే పేర్కొనడం అయితే జరిగింది. అయితే హడావుడిగా ఎన్నికల అధికారులు నా ఓటును షిఫ్టెడ్గా స్టేటస్ మార్చారంటూ కూడా తన వీడియోలో అయితే పేర్కొనడం జరిగింది. దీనిపైన నేను త్వరలోనే పూర్తి ఆధారాలు అంటే ఎన్నికల అధికారులకు సంబంధించి ఎవరైతే మాట్లాడారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో రికార్డులు మొత్తంగా కూడా ఉన్నాయి. ఆ రికార్డింగ్ సంబంధించి త్వరలోనే బయట పెడతాను, త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా ఒక పేర్కొనడం అయితే జరిగింది. కావాలనే కొంతమంది నా పైన కుట్రపూరితంగా ఈ యొక్క సోషల్ మీడియాలో కథనాలు, అదేవిధంగా మీడియాలో నాకు వ్యతిరేకంగా ఒక వార్తలు వచ్చే విధంగా నేను తప్పుగా మాట్లాడినట్టు క్రియేట్ చేసి చూపెడుతున్నారంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది. ఈసీ అధికారులపైన ఆయన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి, అయితే హరికృష్ణ తొందరలోనే మీడియా ముందు కూడా వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి ప్రకాష్ రాజ్ అంటున్నారు కదా, అంటే ఏంటి ఏమైనా ఆధారాలతో సహా వచ్చి మీడియా ముందు ఆయన వివరించనున్నారా? దీనిపైన ఈసీ స్పందన ఏంటి? ఈసీ ఏమైనా చెప్పిందా? అయితే ఇటీవల కాలంలోనే ఏదైతే దేశంలో సర్ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క బెంగళూరు పార్లమెంటుకి సంబంధించి అక్కడ ఓటర్గా ఈ యొక్క సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఆ పార్లమెంట్కి సంబంధించి దాదాపుగా 65 లక్షల ఓట్లు ఈ యొక్క ఓటర్ లిస్ట్ నుంచి కూడా తొలగించబడ్డాయి. అందులో ప్రకాష్ రాజ్ ఓటు కూడా తొలగించబడ్డాయని చెప్పేసి ఆయన గతంలో ఒక వీడియో విడుదల చేస్తూ కూడా నేను ఈ దేశ పౌరుణ్ణి, అంతేకాకుండా ఈ యొక్క పార్లమెంటుకి శాఖకి సంబంధించి లోక్సభ సభ్యునిగా పోటీ చేశాను, నా ఓటు కావాలనే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ తొలగించిందని చెప్పేసి కూడా ఆయన ఈసీ పైన విమర్శలు చేసిన నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ స్పందిస్తూ కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రకాష్ రాజ్కి సంబంధించిన ఓటు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించలేదు, ఆయన ఓటు షిఫ్టెడ్గా అయ్యిందని చెప్పేసి కూడా పేర్కొనడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు ప్రకాష్ రాజ్తో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటపెట్టి ప్రెస్ మీట్ ద్వారా బయట పెడతారంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.